రష్యా ఉక్రెయిన్ వార్లో మరి అనుకోకుండా రష్యా చాలా బలహీనపడుతున్నది. ఉక్రెయిన్ మాస్కో మీద దాడి చేసి నిన్నటి రోజున చాలా భయంకరంగా దాడి చేయడం మూలంగా చావు దెబ్బ కొట్టింది రష్యాకి. అఫ్కోర్స్ ఈ రోజున రష్యా మరి ఉక్రెయిన్ మీద దాడి చేసి వాళ్ళకి అత్యధిక బాధిన సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పాపం రష్యాకి మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థికంగా డబ్బులు లేవు, రెండోది మ్యాన్ పవరు లేదు, 15 లక్షల మంది సైనికులను కోల్పోయింది. ఆ తర్వాత ఈ యొక్క S-400ని జాగ్రత్తగా పని చేయించగల సత్తా గల వ్యక్తులు లేరు. మనం ఆపరేషన్ సింధూర్లో గెలిచామంటే అందరూ చెప్పేది S-400, నేను కాదంటాను. దాని పాత్ర కేవలం 20%. దాని పాత్ర కేవలం 20%. మిగతాది ఏంటంటే మనం దానికి రకరకాల స్థాయిలో ఉండేటువంటి, అంటే 100 కిలోమీటర్ల దాంట్లో ఉన్న దాన్ని కొట్టే శక్తి సామర్థ్యాలు కలిగిన క్షేపణ వ్యవస్థని, 50 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యవస్థని, అలాగే 200 కిలోమీటర్లు ఇంత ఎత్తు అని చెప్పేలా మొత్తం 5-6 రకాలైనటువంటి క్షేపణ వ్యవస్థల్ని అనుసంధానం చేశాం. దానివల్ల ఏంటంటే విలువైన దాన్ని మనం కోల్పోలేదు, ఎక్కడ ఎవరి స్థాయిని బట్టి వారిని దెబ్బ కొట్టగలిగాం. అది మన దేశపు సైనికులకి మనం సలాం చేయాల్సిన విషయం. ఎస్, వారి యొక్క చర్య నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ తెలివితేటల అమోఘం, మీ ధైర్య సాహసాలు అనన్య సమానం. మరి మీరు మాకు అండ, మేము రాత్రి సురక్షితంగా పడుకున్నామంటే అది మీ యొక్క అండే. మీరు కొండల్లో, గుట్టల్లో, చీరలలో 43 డిగ్రీల -43 డిగ్రీల్లో ఉండి కూడా మా కోసం కాపలా కాస్తూ -46, 54 డిగ్రీల్లో కూడా మీరు మాడిపోతూ మమ్మల్ని చల్లదనంగా ఉంచినందుకు మీకు మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం. మరి అందరూ కలిసి ఒక మాట అందామా? జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత మాతాకి జై. ఎస్, ఇది అనాల్సిన సమయమే. మనం ఆపరేషన్ సింధూర్లో గెలవటానికి గల కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న గడ్డి పరకని కూడా ఒక వజ్రాయుధంలాగా వాడుకున్న మన సైనిక శక్తికి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రష్యానే S-400ని చక్కగా వినియోగించుకోలేకపోయింది, అంత చావ దెబ్బతింది. కానీ దాన్ని ఉపయోగించుకొని మనం బ్రహ్మాండంగా చైనా మన పాకిస్తాన్ తాట తీసాం. అలాగే రేపొద్దు బ్రహ్మోస్ కూడా మనం ఆపరేట్ చేసినంత మానవరబిలిటీ ప్రపంచంలో ఇంకా ఏ దేశంలో ఎవరికి ఉండదు. ఒకసారి కనుక మనం గతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా యొక్క యుద్ధాల్లో మనం గమనించినట్లయితే పాకిస్తాన్కి ఎప్పుడు అమెరికా యొక్క అందించేటువంటి కొత్త కొత్త ఆయుధాలు, మారణాయుధాలు ఉన్నప్పటికీ మనం చిన్న మనం క్యాట్ బాల్ అంటారే అలాంటి చిన్న తుపాకులతో మనం పాకిస్తాన్ని దాని పిలక పీకిస్తాన్ చెప్పాం, పీకేస్తాం కూడా. 1971లో బంగాళాఖాతంలోకి రావటం అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ఆపేసిన ఈ పాకిస్తాన్, దేశంలో 1 కేజీ గోధుమ పిండి ఇవ్వలేని ఈ పాకిస్తాన్, పాపం అమానుషంగా POKలో ప్రజల్ని దోచుకుంటున్న ఈ పాకిస్తాన్, మరి వారికి ఆహారం ఇవ్వకపోవటమే కాకుండా వారి యొక్క ఆడవారిని ఇష్టానుసారంగా మానభంగాలు చేస్తూ ఎదిరించే మగవారిని రాత్రి ఎత్తుకుపోతూ చంపేస్తున్న ఈ పాకిస్తాన్ ఈ రోజున మనమే యుద్ధానికి కాలు దూవుతున్నది. అది పక్కన పెడదాం. మరి రష్యా పరిస్థితి ఇలాగుంది. మరి ఈ స్టేజ్లో మనం రష్యాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి? ఉంది అంటే మీరు జై హింద్ అని ఒక చిన్న స్లోగన్ రాయండి కింద.
అంటే ఎంతమంది నాతో ఏకీపిస్తారో అని తెలియటానికి ఇదే సపోజ్ బయట పబ్లిక్లో మీటింగ్ అనుకోండి, ఎంతమంది ఏకీపిస్తారో సంగతి తెలుస్తుంది. కానీ ఈ యొక్క ఆన్లైన్లో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా, ఎందుకంటే మన స్నేహం ఈనాటిది కాదు, ఎవరో హీరోయిన్లు ఈనాటి బంధమే నాటిదో అని పాడేది కాదు. నిజంగా వాస్తవంగా మనం ఈ పాట పాడవలసిన రష్యాతో. ఈనాటి ఈ బంధం ఈనాటిది ఏనాటిదో, మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ బంధం అలాగా ఏ నాటిదో కలిసి సాగిపోతూనే ఉంది. ఆ బంధంలో మన నుంచి ఏమీ ఆశించలా, మనం ఇచ్చే స్థితిలో కూడా లేవు, అయినా సరే ఆశించలా. నిజమైన స్నేహం అంటే ఇదే కదా. ఆశించేది ఏమవుతుంది? వ్యాపారం చైనాలాగా 10 పైసలు ఇస్తుంది, 10 కోట్లు దోచుకుంటుంది. చైనా నివాస్, రష్యా అలా కాదు. మరి ఇలాంటి స్టేజ్లో మనం రష్యాని ఆదుకోకపోతే, రష్యా ఇంకా దిగజారిపోతే ప్రపంచంలో మనకి అండగా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఉదాహరణకు మన ఇంట్లో మన తల్లిదండ్రులు నీకు పదిలంగా కాచుకోవాల్సిన అవసరం మనపైనే ఉంటుంది. వాళ్ళు కనుక బలహీన పడ్డారనుకోండి, వాళ్ళ కనుక మనం వాళ్ళ చులకన చేసామనుకోండి సమాజంలో, రేపొద్దున మన కోసం ఎవరు కూడా నిన్నుగా ప్రేమించుటకై, నీ కోసమే విలిపించుటకై అన్నట్టుగా మన కోసం విలిపించే మా తల్లిదండ్రులు ఉండరు. అలాగే మనకు సహాయపడటానికి రష్యా ఉండదు. ఏమి ఇచ్చామని ఆ రోజున అమెరికా మన దేశానికి దగ్గర దీంతో వచ్చిన ఈ షిప్తో వచ్చినప్పుడు రష్యా ఎందుకు వచ్చి నిలిచింది? కేవలం ప్రేమ కదా, అభిమానం కదా. మనం ఏమైనా ఇచ్చామా దానికి? అప్పటి నుంచి ఇంతవరకు మనం ఏమీ ఇవ్వలేదండి. మనం ఎప్పుడు కూడా రష్యా దగ్గర తీసుకున్న వాళ్ళమే కానీ ఇచ్చిన వాళ్ళం కాదు. మరి ఈ రోజున పాపం వాళ్ళ స్థితి చాలా దయనీయంగా ఉంది, బయటికి చెప్పుకోలేరు. కొంతమంది జమీందారులు చూసారా? సితారా అనే సినిమాలో ఒక జమీందారు ఉంటాడు, పాపం ఇంట్లో ఏముండదు కానీ బయటికి వెళ్ళినప్పుడు కోట్ వేసుకుని వెళ్తూ ఉంటాడు శరత్ బాబు. అలాగే ఉంటుంది పాపం రష్యా యొక్క పరిస్థితి. డబ్బులు లేవు. మరి డబ్బులు ఇవ్వాలంటే మనం డైరెక్ట్గా ఇస్తే అమెరికా ఊరుకోదు. మరి ఏం చేయాలి? మనమే చాలా వరకు పదార్థాలు వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలంటే వాటిని కొనాలి. అవసరమైతే 10 రూపాయల వస్తువు 100 రూపాయలు పెట్టేనే మనం కొనాలి. ఆ రకంగా దాని అవసరాలు తీర్చాలి. అంతేకాకుండా వారికి ఈ S-400 లాంటి వాటిని వాళ్ళ సైనికులు దాన్ని చక్కగా వాడగల శక్తి సామర్థ్యం గల సైనికులు లేరు పాపం వాళ్ళకి. ఒకప్పుడు ఉండేవారు కావచ్చు, కానీ ఇప్పుడు లేరు. మన వాళ్ళు బలాదూర్ అంటున్నారు, తొడకొట్టి మీసం మెలవేస్తున్నారు. ఇలాంటి వారిని కొంతమంది పంపించి రష్యాకి మద్దతుగా మనం నిలవాలి. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏమైనా సరే మన స్నేహం అది ఎప్పటికీ ఆరిపోనిది, మారిపోనిది అని మనం కూడా నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రకంగా మన రష్యాకి సపోర్ట్ చేయకపోతే మాత్రం స్నేహం అనే పదానికి అర్థమే ఉండదు. ఎవరు ఏమనుకున్నా సరే మోడీ గారు మాత్రం రష్యాకి ఈ సమయంలో ఆల్అవుట్ సపోర్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, స్నేహానికి మనకి అర్థం తెలియదు. కర్మ రిటర్న్స్. మనం వాళ్ళకి ఎంత సహాయం చేస్తే ఆ సహాయానికి మనం ఏమి సహాయం చేయకపోతే అది మనకి ఏదో రోజు దెబ్బ కొట్టక మారుతుందా. కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ రష్యా. ప్రజలంతా ఏకకంఠంతో ముక్త కంఠంతో మన ప్రధానికి మనందరికీ అడుగుదాం, రష్యాకి సపోర్ట్ చేద్దాం. మీరు చేయండి, మేము మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తామని. మరి మనం ఏం చేస్తాం? నిజంగా మనం కూడా చేయవలసింది చేయదగ్గది ఒకటి ఉంది. అది వినే వాళ్ళకి హాస్యాస్పదంగా ఉండొచ్చు. 10,000 మంది యువకులు చనిపోతే అక్కడ 10,000 మంది యువతులు పెళ్లి కాక అలా ఉండిపోయారు.
అలాంటి వారందరికీ వివాహాలు చేసుకోవడానికి రష్యాలో ఒక వ్యవస్థను రూపొందిస్తున్నారు, కానీ పాపం వాళ్ళకి సమయం లేక యుద్ధం దీంతో ఉండిపోయి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. భారతదేశం ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడున్న అమ్మాయిలు వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని తీసుకొని భారతదేశంలో ఎవరైతే ఇష్టపడి చేసుకుంటా అంటారో, ఎందుకంటే అక్కడ వాళ్ళందరికీ కూడా భారతీయులు అంటే చాలా ఇష్టం ఫిజికల్ ఇంట్రెస్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి వాళ్ళు అలా కట్టుబడి ఉండిపోతారు అనే ఒక గొప్ప గుణాన్ని వాళ్ళు చాలా ప్రేమిస్తారు. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, ఈ పాట ఎంత పాపులర్ అండి, రాజ్ కపూర్ది. అలాగే పెళ్లి కొడుకుల్ని పెళ్లి కొడుక వస్తావయ్యా, నన్ను రమ్మంటావయ్యా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఏదో ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక రచించి, ప్రత్యేకంగా పంజాబ్లో పెళ్లి కూతురు తక్కువ ఉన్నారు, పెళ్లి కొడుకులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు పాపం చాలా విలవల్లాడిపోతున్నారు. అలాంటి పంజాబ్ వాళ్ళని, అలాగే కేరళ కూడా ఆడవారి పాపులేషన్ ఎక్కువ ఉంది, మగవాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళంతా మగవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అందుకోసమే పంజాబ్ నుంచి మగవాళ్ళు వచ్చి కేరళలో అమ్మాయిని చేసుకుని పంజాబ్ తీసుకెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ మన ఆంధ్రలో ప్రాబ్లం ఏం లేదు. ఎటొచ్చాయంటే మన మ్యారేజ్ ఈ బ్రోకర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక అబద్ధపు ప్రచారం మొదలెట్టారు. ఆంధ్రలో అమ్మాయిలు లేరు, పిచ్చి నా కొట్టలారా. ఆంధ్రలో అమ్మాయిలు లేకపోవటంటారా? ఆంధ్రలో ఎవరికి కావాల్సిన చక్కగా ఉన్నారు. ఎటొచ్చానంటే వీళ్ళకి, ఈ అమ్మాయిలకి గొంతమ్మ కోరికలు ఎక్కువైపోయి అందరికి కూడా మన మహేష్ బాబు కావాలనుకుంటారు. అందరూ కూడా వాళ్ళకి కోటీసులు మొగుళ్ళు కావాలంటారు. వీళ్ళు మాత్రం అప్పల నరసమ్మలాగా ఉంటారు. చదువు ఉండదు, సంజయ్ ఉండదు, ఆస్తిపాస్తులు ఉండవు, బేవర్స్గా పాస్ అని ఇది బ్యాచ్లే. మరి పెళ్ళిళ్ళు 32, 35 వచ్చినా చేసుకోవడం చేసే శక్తి తల్లిదండ్రులు లేదు. వీళ్ళు చదువులు అలా వస్తాయి. మరి ఇప్పుడు సమస్యలు ఎక్కడంటే ఆంధ్రలో 1 year ఆగండి, 2 years ఆగండి, 37, 38 వచ్చేస్తారు ఆడపిల్లలు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, కెనడాకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లండన్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇక్కడ ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్న ఈ యొక్క ఆడపిల్లలు కానీ, తర్వాత ఏమవుతుంది? వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిలే అయిపోతుంది. అంటే ఇంక పిల్లలు పుట్టరు. అలా చేసుకోవడానికి అవకాశం ఆంధ్ర రాష్ట్రం చాలా హెచ్చుగా ఉంది. అప్పుడు ఎలాగా మన మగపిల్లలు మరి అప్పటి వరకు ఆగడం బదులు ఇప్పటి నుంచే రష్యా అమ్మాయిలు, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎంత చక్కగా కాపురం చేస్తున్నాడు రష్యా అమ్మాయితో. అలాగే చాలా చక్కని అవకాశం ఇది. మరి ఈ అవకాశాన్ని ప్రభుత్వం కూడా ముందు తీసుకొచ్చి ఇలాగా గొంతెమ్మ కోరికలు కోరే ఆడపిల్లల్ని అలాగ ఉంచేసి వాళ్ళు బామ్మలుగా ఉంచేస్తే సుఖం. కనీసం ఒక తరం అలా ఉండిపోతే రేపు పొద్దున మిగతా వాళ్ళు ఎవరికైనా సరే సేవలు చేయడానికి ఉపయోగపడతారు. రెండోది అంటే ఇప్పుడు ఈ యువతరం ఉన్నారు సార్, వాళ్ళందరూ కూడా ఈ హైబ్రిడ్ పిల్లలు, అంటే ఇండియన్ మగవాళ్ళు రష్యా అమ్మాయిలు పుట్టిన బిడ్డలు సూపర్గా ఉంటారు అన్నమాట. వాళ్ళ యొక్క పవర్ కానీ, దేహదార్ఢ్యం కానీ ఏమి చూసినా సరే వాళ్ళకి మనం కొలవలేనంత ఇదిగా ఉంటారు. కాబట్టి లెట్ us go ahead and do the best. రష్యాకి మనం సపోర్ట్ చేయాలి, మన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. లెట్ us support రష్యా. See you, me and రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.